కావచ్చు. అందుకే గాఢమైన నిద్రలో ఉన్నావు కాబట్టి చలమాదేవి లేవమ్మా లేవమ్మా. అక్కడ ఎవరో పిలుస్తున్నారు తల్లి కవాతముల కాడ. కళ్ళు కచ్చిన వాళ్ళు కళ్ళు వాడకదారులే స్వామి దేవనాలా ఎవరు వారలు వేగిరముగనే దేవనాలా కుంచెదా ఓ బ్రాహ్మణని మాగలకి కనా అది కంకరాయేనో నాకేమిదో చదాయేనో నీవు ఎవరో పిలుస్తున్నారని భయపడుతున్నావు కాబట్టి వారి మాట నేను చక్కగా వినలేదండి. విన్న తరువాత మావారా పరాయవారా అని చెప్తాను స్వామి. ఓం నమః శివాయ. ఎవరు కావచ్చు? లోపల సింహ గర్జనం చేస్తే ఏ విధంగా పర్వత గవ్వరములు ప్రతిధ్వనిస్తాయో నీ మొగని కంఠధ్వనికి ఈ భవనమే ఆయన ఎవరనుకున్నావు? ఆయన ఎవరమ్మా? సింహ గర్జన చే ద్వారంకాల నిలబడి పిలిచేవారు త్రాగు వచ్చిన వారు కాదు, ఇరుగువారు కాదు, పొరుగు వారు కాదు. స్వయంగా నా మెడలో తాళి కట్టినా నాదు పతిగా కంఠమాగోడు తాళ్ళు ఈదులు గీసుకొని కళ్ళు పట్టుకొని జీతకాలచే వచ్చాడు కాబట్టి ఆలస్యంగా తలుపులు తీస్తే తలుపులు పగలగొట్టుకుని వస్తాం. సంగ్రామమును చేసి చెప్పిన అందు గురించి రాక్షసుల సంహారం చేసి దేవతల రక్షణ చేసిన రవీన భయంకరం శోభమాల తేజుడైన కంఠమామకేశ్వరుడే నీ భర్త వచ్చినా? అవునండి. నాకు సావు దగ్గరకు వచ్చినా? ఎందుకండి నువ్వెందుకు భయపడుతున్నావు? అందు గురించి నీ భర్త వచ్చేది ఉంటే నన్ను చంపేస్తాడు కాబట్టి. ఎందుకు? అమ్మా తల్లి రావణ అయినా నా భర్త అంటే భయపడతాను ఎందుకు? ఎక్కడ దాచిపెడతావు? చేపల చుట్టి ఆ గోడకు పెడతా. చేపల చుట్టూ పెడితే కారు కనిపించా? కాళ్ళు నరుకుతా. అందుకే కన్నది కడప కట్టింది. అట్లా కాదు, ఇప్పుడు చెట్లు మొలిచినట్టు కాళ్ళు మొలవయా? వర్షాకాలం వస్తే మేము వస్తాయి. నేల మీద పడ్డ ఇత్తనాలు మొలుస్తాయి కానీ కాళ్ళు మొలుస్తాయి ఎట్లా కొడుక? ఆలస్యం చేస్తే వస్తుంది నా భర్త. అందు గురించి
శివుని ఎక్కి వచ్చాడు. అష్ట దిక్పాలకు స్వర్గలోకం పరిపాలన చేసే దేవేంద్ర మహారాజు ఏ విధంగా వస్తాడు అలాగ వచ్చి తన భట్టవర్గములు పిక్కటిల్లగా చలమాదేవిని తలుపు తీస్తున్నాడు. వాడు వచ్చిన నన్ను యమ సదనానికి పంపుతాడు. అమ్మా నీ కాళ్ళకు దండం పెట్ట, వచ్చే జన్మలో నీ కడుపులో కొడుకునే ఉంగరాల జుట్టు ఎన్నిసార్లు దువ్వినా ఎంత గొప్ప నూనె పెట్టిన చక్కగా రాదు, ఎప్పటికి అంకరంకరే ఉంటాయి. అందు గురించి కొన్ని గుణాలు, కళ్ళు కుండను కళ్ళుతో గడిగితే కంపు పోదు, కళ్ళు కుండను కాలబెడితే దాన్ని కంపు పోతుంది. అందు గురించి మాలాంటి వాళ్ళను కనితేనే బుద్ధికి వస్తారు. అసహాయసురుడండి, నా భర్త చూస్తే నేను చంపుతాడండి అని ఎంతో ముద్దుగా చెప్పిన నా మాట. ఇప్పుడు నీ ప్రాణమి తెచ్చుకున్నావు, నిన్ను దాచిపెట్టమంటే ఎక్కడ దాచుకుంటావు స్వామి? ఎవడు తవ్వుకున్న కోతులో వాడే పడతాడు, ఎవడు చేసుకున్న పాపం వాడే అనుభవిస్తాడు. చేపల కూర తిని బేవు తీయండి, నోటిలోని తల్లి కంపు వస్తుంది. అదే పరమన్నం తిని బేవు తీయండి, సొంపైన వాసన ఈ కడుపులోనే వస్తాయి. అందు గురించి మంచి పనులు చేయవానికి పుణ్యం వస్తుంది, చెడు పనులు చేయవానికి పాపం వస్తుంది. పాపం పుణ్యం రెండు ఒక సమానమే. పుణ్యం చేస్తానో పుట్టాలి మళ్ళీ ఒక తల్లి కడుపులో, పాపం చేస్తాడో తల్లి కడుపులో పుట్టాలి, పుణ్యం చేస్తాడో 10 మందిలో పూజింపబడాలి. ఎంతే వేదాంత సిద్ధాంతం అంతా గంతే, ఎంత చదివినా వేదం చెప్పేది గంతే. అందు గురించి ఎవరి పాపానికి వాడే బాధ్యుడు. కాబట్టి ఇప్పటికే భయపడుతుందా అయ్యగారు? కానీ ఒక మాట, నన్ను ఎక్కడ దాచిపెట్టాలని నిన్ను దాచిపెట్టాలంటే ఎక్కడండి? అంతటా తిరుగుతాడు, అంతటా చూస్తాడు. నా భర్త చూడడు చోటు నా ఇంట్లో గాని నా ఒంట్లో ఎక్కడ లేదు స్వామి, దండం పెడతా, వెళ్ళిపోండి మీరు. చూడమ్మా, సీతాదేవిని లంకలో పెట్టాడు 10 మాసములు రావణాసుడు. ఆమెను ప్రేమించిన వాడు కాదు, ఫలితం పొందిన వాడు కూడా కాదు. చివరికి ఏమైపోయింది, వాడు వచ్చింది కాక అన్నదమ్ముల చంపాడు, అన్నదమ్ముల చంపింది కాక తన కొడుకులను అందరినీ చంపుకున్నాడు. వంశం వినాశనం చేసుకున్నాడు. అందుకే శాస్త్రం చెప్తుందంటే పరస్త్రీ సంపర్కం ప్రత్యేక నరకం. 10 పాము నాగం పాములు అడిగ విప్పి ఆడుతున్నాయంటే నడమ నిలబడ్డావంటే ఏదో ఒక పాము కాటు వేయక తప్పదు. పదే ఆడవాళ్లతో నవ్వేవానికి, ఆడవాళ్లతో తిరిగేవానికి నిందలు రాక తప్పవు. నింద మోచేదానికంటే బొంద మోయడం మేలు అన్నారు. కాబట్టి నీ ఇంటికి వచ్చాను. పట్టిన కత్తి మీద నడవడం ఎంత ప్రమాదకరమో పరాయి ఆడవాళ్ళతో నవ్వడం కూడా అంత ప్రమాదకరం. అన్ని ధర్మాలు తెలిసిన ప్రయోజనం ఏముంది? వేసిన గొంగడు వేసిన కాన్నే ఉంటది కానీ లేచిపోదు కదా. అది గురించి నా పాపమో నేను చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ నీ మొగడు రాకుండా నా ప్రాణ రక్షణ కావాలంటే ఇది ఏమిటమ్మా? ఇది ప్రతిరోజు మేము పుట్టెడు పోయినటువంటి సార బట్టి కాదు. అందు గురించి నీ భర్త రాకముందు ఈ బట్టిలో నన్ను దించావా?
నీకు పుణ్యం ఉంటుంది తల్లి. చిచి అది చాలా కంపుగా ఉంటదయ్యా. కంపో ఇంపో గడియ సయింపో ప్రాణం పోంగ చెవుల పోగులు అడ్డమటమ్మా. అది గురించి నీ 2 హస్తముల చేత ఆ పాండవులు నన్ను దించావా? నీ మొగడు ఇంటికి రాగానే నేను ఆవలివాడిని వెళ్ళిపో. బాగా చెప్తున్నావులే. నా చేతుల చే నిన్ను లేవనెత్తి అందులో దించాలా? మీరు మగవారు, నేను ఆడదానికి నా చేతిలో లేస్తారా మీరు? చూడమ్మా, నువ్వు స్థూలంగా ఉన్నావు, అందు గురించి అందులో అల్పాహారం తిన్నావు, కండలు పెంచుకున్నావు. అందు గురించి నేను లేవననే కదా నీ ఉద్దేశం. నీకు 5 మల్లె పుష్పముల ఎత్తు లేస్తేనే లేపు, లేకపోతే అక్కడ ఎత్తై. వాడి చేతులు అయితే సత్యదానికి నీ చేతులు అయితే ఏమిటయ్యా? నీ ప్రాణం కాపాడుకోవడమే నా ధర్మం అండి. సరే స్వామి, నేను పతివ్రతన లేక పతితన అనేది ఈ పట్టికాన నిరూపిస్తాను. పదండి స్వామి, మీరు బాధపడకండి. ఓం నమ శివాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర పరమపురుషాయ నమః. బ్రాహ్మణోత్తముని పట్టికాగులో దించుతున్నాను కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. దేవో లేలా వయామందా మది చంద ఓ భూమి బ్రాహ్మణ కళ్ళు బంటి కాగులు పరగదాచి పెట్టెద భయముందగు. మహాదేవ శంభో శంకర. మీద కంఠంబు వేయుమా పాదుగాను పోయి వచ్చగా నేనింకా కొలతి వేగా. కరుణిలో తడా వేల చేసావు అమ్మ తలుపులు తీయగా. నిద్రపోయావా? ఏమైంది నీకు? ప్రాణనాయక నాదు దేహము అలసినే పవాలించితే. అలసినే పవాలించితే సొలసినే నిద్రించితే. ప్రాణనాయక నాదు దేహము అలసినే ఎన్నో రానిదాన్ని ఈ రోజు వచ్చాను కాబట్టి నా దేహం అలసిపోయి పడుకున్నాను. అందుకే చెప్పారు కదా, నీవు ఎందుకు వస్తావు రాకు అని చెప్తే కోరిక 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 అని నన్ను ఎంత సేపు బయట పెట్టా, ఎంత సేపని ఉండాలి. సరే జరిగిందేమో జరిగింది కావున పరువు చేతను కావాడచుగా పాపలోవే చేసింది. పరువు చేత కావడెత్తుకొని పటవర్గంలో వచ్చాను కావున ఆలస్యం లేకుంటూ ఆ బాణువులను లోపల పెట్టు. స్వామి, మీరు ఇన్ని రోజుల నుంచి తాటి వనములో ఉన్నారు కాబట్టి మీ దేహం అంతా అలసిపోయింది కాబట్టి నేను వేడి నీళ్ళు సిద్ధం చేస్తాను. స్నానం చేసి పూజ చేసి భోంచేద్దు రండి. సరే, నువ్వు లోటుకో. మంత్రి ఏం చేసినవారు ఎంతసేపు? ఆమెంట పండుకున్నది, నువ్వేం చేసినావు? నేను దర్వాజా కాడ పండుకున్నా. దర్వాజా కాడ ఉంటే నా మాట నచ్చలేదా? అంటే నేను కుక్క పిల్లలు గట్టిగా పట్టుకొని పండుకున్నా. సరే ఒక మాట, నేను ఎన్ని రోజులాయే ఇంటికి రాక? ఇప్పటికి 10-15 రోజులు అవుతుంది. 10 రోజులుగా వస్తున్నావు. పట్టియు పెట్టగానేటికి గట్టిగా 10 రోజులు ఇంకా వచ్చని పట్టిలో పువ్వులు మోసి ముట్టించుము అగ్నిజాల బోధము తోడా. మంత్రి, నేను ఇంటికి రాక
10 రోజులు గడుస్తుంది. అవును. మరి బట్టి పెట్టగా చాలా దివసాలు గడిచేది. అందులో పువ్వు పోయిరా. అంటే చిన్న బట్టి పెట్టమంట పెద్ద బట్టి? నేను చెప్పిందే వినాలి, లేకపోతే తీరుకో. సరే, దేవతలందరూ వచ్చి ప్రతిరోజు మనకు డబ్బులు ఇస్తూ కళ్ళు తాగుతూ వెళ్తారు. అందుకనకై బట్టి పెట్టు. చిన్నదా పెద్ద? పెద్ద బట్టి. చిన్నది పెడదాం. చిన్న బట్టి పెడితే మందికి చాలా 10 రోజులే రాక. అట్లా కాదు, పెద్దది పెట్టినా అనుకో మిగిలింది అయితే ఖరాబ్ అవుతుంది. చిన్నది పెట్టినా అనుకో అప్పుడప్పుడు తయారు చేసుకోవాలి. పెడుతుడా కళ్ళు ఖరాబ్ అవుతాయిరా. కళ్ళు సంవత్సరం కింది కళ్ళు అయినా ఇప్పుడు చెట్టు మీద కళ్ళు తీసుకొచ్చిన ఉంటుంది. కళ్ళు చెడిపోదు. పోయి నువ్వు పెద్దది పెడితే ముసలోడు పోతాడు. అట్లా కాదు, చిన్నది పెట్టుకుంటే మంచిగా. చిన్నది పెడితేనేమో అలగా వెళ్ళిపోతాం, పెద్దది పెడితేనేమో ముసలోడు పోతాడు. నిజం చెప్పు, ఏమైంది? నేను పోయినాక ఏమైంది చెప్పు. మరి నేను పెట్టుబడి చేయాలి కదా. చిన్నది పెడదామని అంటున్నా. ఒకసారి నా మాట రాదు. నేనా యజమాని నువ్వా? మరి నీ మాట నేను వినాలా, నా మాట నువ్వు వింటావా? సరే, నీ మాట నీ వింటది. ఎవరు ఎక్కడ పోతే నాకేం? ఏది పోయాడు? కాదు, తాగిపోతే నాకేం అంటున్నా. తాగిన వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఇవాళకపోతే రేపు ఇస్తారు. పోయి నువ్వు పెట్టు. నాకు అగ్గిపెట్టలేదు ఇక్కడ అగ్గిపెట్టు అగ్గిపెట్టకి రాత్రి నువ్వు పెట్టు, నువ్వు పెట్టు. లైటర్ దిక్క మంచిది. ఎవరా లాగారి మట్ట కూర్చొని నువ్వు అక్కడ ఉంటానే మంచిగా పెట్టరా. మండవాళ్ళు ఉంటాయి. ఆయన అగ్గిపెట్టించింది. ఇవరా నేను వచ్చే ముందు అన్ని తయారు చేసుకోవద్దాను. అంటే ఇక నువ్వు వచ్చి చిన్న బట్టి పెట్టినట్టు అనుకున్నా. అంటే చిన్న బట్టికి అగ్గేద్దా? అరా పెద్ద బట్టికి అగ్గేవారు, చిన్న బట్టికి అగ్గేద్దా? అంటే నిన్న అమ్మ కంటి సూపుతోనే పుట్టించింది. నువ్వు అమ్మ అట్లే ఉండరు కానీ ఎట్లుంది? తుక్క ఉడుకుతుంది. సరే, బట్టి ఉడుకుతుంది కదా. బట్టి ఉడికే ముందు చల్లటి నీళ్లు చల్లేది ఉంటే సుర చక్కగా దిగుతుంది. చెరమామను రప్పించి దాని మీద చల్ల నీళ్లు చల్లమను. గురుగకు ఎవరు చెప్పు. ఏం చెప్పలేదు. నేనేం చెప్పినప్పుడు నీకు ఏం చెప్పిన? చెల్ల చెల్లమామ కళ్ళు దిగే ముందు చల్లటి నీళ్లు చల్లితే సుర మంచిగా దిగుతుంది. బట్టి పెట్టాము. పెద్ద బట్టి పెట్టావా? ఎవరు? నేనే ముట్టించిన. నీ భర్త కట్టవ మహేశ్వరుడు చెప్పాడు. నా భర్త చెప్పాడు. అగ్గిపెట్టి వాళ్ళు ఇచ్చారు. అగ్గిపెట్టి ఇవ్వబోదామా పెద్ద మనిషి నువ్వు? నీ పెట్టినా ఉండడం లేదో. ఎంత పాపం చేసావు కదరా. అన్యాయంగా చూసుకుంటూ ఒక బ్రాహ్మణోత్తముని నిండు ప్రాణాలు తీసిన వారి మధ్య కదరా పరమేశ్వర. ఏమిటి సీమకైనా హాని చేయని తాను నేను ఈ రోజు ఒక ప్రాణాన్ని తీసుకున్నా. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? బ్రాహ్మణోత్తముడు చచ్చారని. చనిపోతే మనకేం? నీకేం పాపం లేదు, నాకేం పాపం లేదు. ముట్టి అన్నందుకు ఆయనకేం పాపం లేదు. అగ్గిపెట్టి ఇచ్చిన అనేది పాపం. ఆయన అగ్గిపెట్టి ఇవ్వబోదు, నేను ముట్టి ఇవ్వబోదు. ఎవరు చేసినా కానీ ఈ ఇంటిలో ఎవరింట్లో జరిగదంటే గౌడకోటలో మా ఇంట్లో జరిగింది కాబట్టి ఇది మాకే అపకీర్తి వస్తుంది కాబట్టి ఇప్పుడే వేడుకోవాలి. అయ్యో మారా సీతి దేవా అపరాధి నైతి శివా అయ్యో మారా సీతి దేవా శివ ఏడా బ్రహ్మానుడు ఇక ఎందు బాయనే
మరాసితి దేవా. ఎంతో మందికి దాన ధర్మం చేసి ఉత్తమ స్త్రీలని ఎంతో మంచి పేరు తెచ్చుకున్న దానను ఈ రోజున అన్యాయంగా నా బట్టిలో దిగి బ్రాహ్మణోత్తముడు చచ్చిపోయాడంటే మా గౌడ వంశానికి అపకీర్తి కదా పరమేశ్వర్. ఏమిటి ఈ యొక్క పరీక్ష, ఏమిటి ఈ పాపము, ఏమిటి ఈ దారుణము? నా భర్తకి ఈ విషయం తెలిసినట్లయితే నా భర్త నన్ను ఎంత అపార్థం చేసుకుంటాడో కదా. చలమభా ఏమి జరిగాది? పట్టుకాడ కూర్చొని ఇల్లు చదవమంటే ఏడుతున్నావేమే? చిన్న బోనే రాతారు చిన్న బోనే రాతారు చిన్న బోనే రాతారు. నీ జీవితంలో ఏ రోజైనా తప్పు చేయలేదు. ఐదుగురితోడ పుట్టదానివి, కవుల వారికి మొదటి ఆడబిడ్డవు కావున ఏ రోజైనా తప్పు చేయలేదు. నా ఇంట్లో ఏ రోజైనా నీ వేడవలేదు. నీవే తప్పు చేసినా ఆ పట్టి మీద ఒట్టు పెడుతున్నాను, నిన్ను మన్నిస్తాను. జరిగిందేమిటో చెప్పమ్మా. ఏమాని విన్నావింతును ప్రాణేశ్వర వినుమా, ఏమాని విన్నావింతును ఈ మాయుసుల బాంధవము ఎత్తుకొని నేరగా కామించి బ్రహ్మానుడు కదలి నావే పడొచ్చే. ఏం జరిగేది? చేసిన నేరం ఏంటంటే తాటి మనము నువ్వు రావమ్మని నాకు అనుమతించావు. అవును. సురాబాండవ పట్టుకొని తాటి మనము వచ్చాను. వచ్చి కళ్ళు పట్టుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఒక పడుసు బ్రాహ్మణోత్తముడు నాకు అడ్డగించి, ఓహో, వనంలో పడుసు బ్రాహ్మణుడు నీకు అడ్డగించాడా? జరిగిందంటే చెప్పు. చెల్లమమ్మ, నువ్వు మహా పతివ్రతం అని భక్తి పరురాలు అని తెలిసాదమ్మా. నీ చేత ఒక దానం కొరకై వస్తున్నాను తల్లి, దానం ఇస్తావా తల్లి అని అడిగాడు. ఏమి కావాలో కోరుకో మహాత్మా అనగానే అతడు ఏదో అడుగుతాను అనుకున్నాడు కానీ అతను అన్నాడు కదా, నీ యొక్క హస్తము నా పైన వేయవమ్మా ఒకసారి, అది చాలు అన్నాడు. ఇలా నేను పరాపురుషుని ముట్టుకునే దాని కాదు స్వామి, మహా పాపము దోషము అని అతనికి నీతి వాక్యములు చెప్పి వెళ్ళగొట్టాను. మళ్ళీ ఇంటికి రాగానే గడగడ వణుకుంటూ మన గౌడకోటకు వృద్ధ బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. 9 ఏళ్ల ముసలి బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయన అన్నాడు కదా, అమ్మా తల్లి చెల్లమమ్మ, మహా పతివ్రతమమ్మ, మహా భక్తి పరురాలవు కాబట్టి నీ యొక్క పుణ్యమైన హస్తము చేత నన్ను ఒకసారి ముట్టుకో తల్లి, నేను చచ్చి స్వర్గానికి పోతానమ్మా. నేను దానికి అంగీకరించకపోతే అతను అన్నాడు కదా, చెయ్యి వేస్తేనే సరే, లేకుంటే నీ గౌడ కోటలో సస్తానన్నాడు, చచ్చిపోతానన్నాడు. నువ్వు చచ్చినా మంచిదే, నీ మాట నేను ఒప్పుకోనని ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చి చూసే వరకల్లా శవమై పడ్డాడు. చచ్చిపోయాడా? అవునండి. చచ్చిన శవాన్ని చూడగానే నాకు భయం వేసి మన ఇంటిలో రాతిలింగాకారం వద్దకు వెళ్లిపోయి పరమశివుని వేడుకున్నాను. శివుడు అన్నాడు కదా, ఏమి భయపడకమ్మా చెల్లమమ్మ, నీ యొక్క నాన్నగారైన కముడున్య మహర్షిలా భావించి నీ అతన్ని ముట్టుకుంటే లేచి కూర్చుంటాడమ్మా అని వెళ్ళమన్నాడు. పరమేశ్వరుడు చెప్పాడు. అవును. శివుడు మాట ప్రకారంగా వెళ్లిపోయి అతను ముట్టుకోగానే లేచి కూర్చొని, అమ్మా నాకు స్నానం చేయించు, అన్నం పెట్టు, నిద్రొస్తుంది పక్కయ్య అన్నాడు. అతడు కోరికలన్నీ తీర్చాను, పడుకున్నాడు. పడుకునే సమయానికి నీవు వచ్చి ఓహో చెల్లమమ్మని పిలిచావు. నీ మాటలు వినగానే ఉలికిపడి లేచి, చెల్లమమ్మ నీ భర్త వచ్చాడు కాబట్టి నన్ను చూస్తే చంపుతాడమ్మా, నీ భర్తకు తెలియకుండా ఏదైనా ఒక చోటున దాచిపెట్టు తల్లి అన్నాడు. ఎక్కడ దాచుకుంటారండి అని అంటే, అమ్మా మీ ఇంటి ముందు కనబడుతుంది ఆ కళ్ళు బట్టి కాదు, అందులో బట్టి. ఆ బట్టిని చూపించి అందులో దించవమ్మా చాలా బాగుంటది అన్నాడు. సరే అని అతని మాటలు విని బట్టిలో దించాను. నీకు ఎదురుగా వచ్చాను, నువ్వు ఆలస్యం లేకుండా. అవునండి, అమ్మ చూడండి దించాను. నిన్ను నేను మండిస్తాను, బట్టి మీద ఒట్టు పెట్టాను కదా, గాని మందలిస్తా. ఇప్పుడు అక్కడి స్టార్ట్ చేసి ఇక్కడ స్టార్ట్ చేసి నేను వెలకట నుంచి రేపు పొద్దున నడుచుకుంటాను. పాదయాత్ర రేవంత్ రెడ్డి.
నేనేం చెప్పినా నీకు? నీకేం చెప్పినా? బట్టి పెట్టమని నేనన్నా. నేను చిన్నది పెడతా అన్న. బట్టి పెద్దది పెట్టమన్నప్పుడు అలా బ్రాహ్మణుడు ఉన్నాడు అని నువ్వు ఎందుకు చెప్పలేదు? అడిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా అని. అందుకే ఎందుకు అనుమానిస్తున్నావు అని అడిగినా? ఎంత పాపం చేస్తావు కదా పాపాత్ముడా. మా గౌడ వంశానికి చెడ్డ పేరు తీసుకొచ్చావు కదా. ఈ మట్టిలో బ్రాహ్మణుడు ఉన్నాడా? అవునండి. నిజంగా ఉన్నాడా? అబద్ధమాడకు. పరమేశ్వరుడిది ఆనా ఉన్నాడా? సరస్వతి గురాలేది నేను పుట్టినప్పుడే వేగవెత్తించేదాను. అనుమతి గురాలేది నేను పుట్టినప్పుడే వేగవెత్తించేదాను. అనుమతి గురాలేది నేను ఆ నానా వీర పూల నాదిని అడిగేదా. నానా వీర పూల నాదిని అడిగేదా. నేను ముక్కలమేమో ఇంటి పక్కన అనుమతి గురాలేది నేను. చెల్లమ్మ బట్టి దించాను. బ్రాహ్మణుడు అన్నావు. ఎడమ బ్రాహ్మణుడు స్వామి చనిపోయి అడుక్కు వెళ్తాడండి. అడుగున చేయి పెట్టి వెతకండి. బ్రాహ్మణుడు చచ్చిపోయి అడుక్కు పోయిందంట. అంటే పలసకి ఇట్లా అయింది కావచ్చు. పలసగా అయింది కావచ్చు. కాదండి, చచ్చిపోయిన శవము చనిపోయిన తర్వాత బరువు ఉండదా? నీళ్ళల్లా రాయి ఎత్తి అడుక్కు పోద్దా మీదికి వస్తుందా? రాయి నీళ్ళకి పోతుంది, శవం మీదికి వస్తుంది. ఇంకెప్పుడు నేర్చుకుంటావే? ఆట పాడుతున్నావా? అవి రాయి లాగా అడుక్కుపోయింది. బ్రాహ్మణుడు లేడల్లా. బ్రాహ్మణుడు లేడు. ఉన్నదండి. చూడాలా? చూడు. హరహర మహాదేవ శంభో శంకర. భక్తితో విశ్వనాడు హిందూ బంగారు లింగమైనాడు. భక్తితో విశ్వనాడు హిందూ బంగారు లింగమైనాడే. భక్తితో విశ్వనాడు హిందూ బంగారు లింగమైనాడే. భక్తితో విశ్వనాడు హిందూ బంగారు లింగమైనాడే. భక్తితో విశ్వనాడుడే. ఏ జన్మ ఫలమేమో ఏ కర్మ ఫలమేమో బ్రాహ్మణుడు నువ్వు భ్రమపడ్డావు. బ్రాహ్మణుడు కాదు, మా తండ్రి స్వయంగా శంకరుడు వచ్చి ఈ భట్టులో మునిగాడు. అవునా? బంగారు లింగమయ్యాడు. సరే, నీవు గుర్తుపట్టలేదా నా తండ్రిని? గుర్తుపట్టలేదు. సరే, ఒక మాట. సరే, నిన్ను పరీక్షించడానికి వచ్చాడా? నీ భక్తి చెడగొట్టడానికి వచ్చాడా? ఇన్ని రోజుల నుంచి నేను ఎంత వేడుకున్నా మా తండ్రి నాకు కనిపించలేదు. అధమాధమైన కోడలికే నా నాన్న కనిపించినప్పుడు మరి కన్న కొడుకును నాకెందుకు కనిపించాడు? పరమేశ్వరుని వేడుకుంటాను. ఆ పరమేశ్వరుని నాకు దర్శనం కాకపోతే నా కంటాలు తీసి స్వామి ముందు పెడతాను. నా పేగులు తీసి జంజముగా మారుస్తాను. పరమేశ్వర పాహిమం తండ్రి పాహిమం. గౌరీ శంకరుడా ఓ దేవా తుల్లమున హేడి రామయ్యా ఓ దేవా నల్లరయ్య గౌరీ శంకరుడా ఓ దేవా తుల్లమున హేడి రామయ్యా ఓ దేవా రామయ్యా రావాలి శివ, శివ రావాలి. నేను నీకు దర్శనమిచ్చి నీకే వరముగా కోరుకో. కైలాస